హలో అండ్ వెల్కమ్ టు అనదర్ సెట్ ఆఫ్ హార్టికల్చర్. నేను ఇప్పుడే మేక్ షూర్ చేస్తున్నానండి, గోవా, లిచి ఈ రెండు కూడా ఎయిర్ లేయరింగ్ తోని ప్రాపగేట్ చేయడం జరుగుతుంది. గోవా అంటే జామ, లిచి అంటే లిచి ఫ్రూట్స్ ఎక్కువగా బీహార్ లో పండిస్తూ ఉంటారు. ఈ రెండు కూడా ఎయిర్ లేయరింగ్ లేదా గోటీ లేయరింగ్ ద్వారా ప్రాపగేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే మొలకలు అంటే రూటింగ్ అనేది చేపిస్తూ ఉంటారు. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది హార్టికల్చర్. హార్టికల్చర్ హెల్ప్స్ ఇన్ క్రాప్ డైవర్సిఫికేషన్ అండ్ రిస్క్ రిడక్షన్. నిజమే, హార్టికల్చర్ క్రాప్స్ హ్యావ్ షార్టర్ జెస్టేషన్ పీరియడ్స్ దెన్ యాన్యువల్ సీరియల్ క్రాప్స్. ఇది నిజం కాదండి. యాక్చువల్ గా జెస్టేషన్ పీరియడ్ చూసుకుంటే కనుక ఒక మామిడి పండు చూసుకున్నారనుకోండి, సంవత్సరానికి ఒకసారి కాపు. సపోటా సంవత్సరానికి ఒకసారి. ఇవన్నీ కూడా పెరెన్నియల్, అంటే ఒక సంవత్సరానికి ఒక్కసారి కాపు కాస్తాయి. సో షార్టర్ అంటే ఎలా అవుతుందండి? షార్టర్ కాదు కదా, లాంగ్. అది హార్టికల్చర్ క్రాప్స్ జనరేట్ మోర్ ఎంప్లాయ్మెంట్ పర్ హెక్టార్. నిజమే, స్కిల్డ్ కావాలి. హార్టికల్చర్ క్రాప్స్ కంట్రిబ్యూట్ టు న్యూట్రిషన్ సెక్యూరిటీ, విచ్ ఇస్ వెరీ ట్రూ. సో 1, 3, 4 ఆర్ ది రైట్ ఆన్సర్స్. ఓకేనండి, జస్ట్ a minute. నెక్స్ట్ వన్, ద మ్యాచ్ ద ఫాలోయింగ్ ప్రాపగేషన్ మెథడ్. సిట్రస్ అనగానే మీకు గుర్తించాల్సింది బడ్డింగ్. బడ్డింగ్ తోనే చేస్తూ ఉంటారు ఇదంతా సిట్రస్ అనగా. సో ఏ ఈజ్ 1. మీకు ఏ బడ్డింగ్ అన్నది అనవసరం, మహా అడిగితే టీ బడ్డింగ్ అని పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ప్యాచ్ బెడ్డింగ్ అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ వెడ్జ్ గ్రాఫ్టింగ్, తర్వాత ఎయిర్ లేయరింగ్. మీకు ఎయిర్ లేయరింగ్ అంటే తెలుసు కదా, లిచీ ఫ్రూట్. సో సి ఈజ్ 3. హార్డ్ వుడ్ కటింగ్, ఇది గ్రేప్స్ కి పర్ఫెక్ట్. వెడ్జ్ గ్రాఫ్టింగ్ అనేది గోవాకి పెట్టాలి. సో 1, 2, 3, 4 ఏ ఉంది, బి అనేది కరెక్ట్ ఆన్సర్. హార్డ్ వుడ్ కటింగ్స్ రూట్ బెటర్ వెన్ టేకెన్ ఫ్రమ్ డార్మెంట్ ప్లాంట్స్. Dormant wood has higher carbohydrate reserves and more nitrogen content. ఇదండి, ఇది ఉండాలి ఎప్పుడు కూడా. రూటింగ్ అవ్వాలి అంటే కనుక ఈ క్రైటీరియా అనేది మీట్ అయితేనే రూటింగ్ అనేది అవుతుంది. ఎక్కువ నైట్రోజన్ ఉంటే రూటింగ్ అవ్వదు, షూటింగ్ అవుతుంది. ఎక్కువ కార్బన్ ఉంటేనే అప్పుడు రూటింగ్ అవుతూ ఉంటుంది. సో బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఇస్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది ఏ. ఓకేనండి. So next one, which of the following factors reduce the success of grafting? Wide genetic distance between stalk and style. నిజమే. Improper cambial alignment. నిజమే. High physiological age of stalk. నిజమే. Excessive bleeding or sap flow at the graft union. ఇది కూడా నిజమే. 44 అనేది all are the right answers. ఇప్పుడు ఒక్కోటి మాట్లాడుకుందాం. సైన్ అండ్ స్టాక్ వచ్చేసరికి మీకు కింద నాకు వచ్చేది ఇది స్టాకు లేదా రూట్ స్టాకు అని చెప్పాను. ఓకే, ఇక్కడ ఈ రూట్ దగ్గర ఉంది. దీనిపైన ఒక మొక్క ఇంకో మొక్కను తీసుకొచ్చి గుచ్చుదాం అనుకుంటున్నారు. దీన్ని సైన్ అని అంటాం. ఓకేనా. సో ఈ సైన్ స్టాకు నిమ్మజాతి కాకుండా ఇదేమో నిమ్మజాతి, ఇదేమో ఇంకోటి ఏదో సపోజ్ లైక్ మామిడి జాతి తెచ్చి పెట్టారు అనుకోండి. మామిడి జాతికి నిమ్మజాతికి లింక్ లేదు కదా, సో అసలు గ్రాఫ్టే అవ్వవు. సో జెనెటిక్ డిస్టెన్స్ ఎంత. నెక్స్ట్ ఇంప్రాపరియల్ క్యాంబియల్ అలైన్మెంట్. ఇది పెద్దగా క్యాంబియం ఉంది అంటే దీని రింగ్ వెడల్పు ఎక్కువగా ఉండి ఇది తక్కువగా ఉందనుకోండి, ఒక్కోసారి ఫెయిల్ అయిపోవచ్చు. రెండు కూడా ఈక్వల్ విడ్త్లో ఉంటే కనుక సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఆ క్యాంబియల్ అలైన్మెంట్ అలా ప్రాపర్ గా జరగాలి. ఇంకోటి హై ఫిజియలాజికల్ ఏజ్ ఆఫ్ స్టాక్. ఇవి రెండు కూడా తొండముద్రలు అనుకోండి. తొండముద్రలు అంటే బాగా ముదిరిపోయిన రకాలు అనుకోండి, అంతగా అతుక్కు. బట్ లేతగా ఉన్నాయనుకోండి, అతుక్కునే ఛాన్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఎక్సెసివ్ బ్లీడింగ్ ఆర్ సాప్ ఫ్లూయిడ్ గ్రాఫ్ట్ యూనియన్. మీరు ఇది కట్ చేశారు, సరే, ఈ కట్ చేసిన తర్వాత వీటిని అతికిద్దామని అనుకుంటే కనుక వీటి నుంచి కంటిన్యూస్ గా శాప్ వచ్చేస్తుంది. శాప్ అంటే ఏం లేదు, మీరు సపోటా పండు దగ్గర నుంచి ఒక ఆకు తెంపండి, ఒక పండు తెంపండి, ఒక చెట్టు కాండానికి పోయండి, మీకు వలవలవలమైన పాలు వచ్చేస్తూ ఉంటుంది. దాన్నే శాప్ అంటారు. ఆ శాప్ వస్తున్నంతసేపు కూడాను ఆ రెండు వాటి మధ్యన యూనియన్ కి డిస్టర్బెన్స్ కింద తయారవుతూ ఉంటుంది ఆ శాప్ అనేది. సో అది కూడా గ్రాఫ్ట్ యూనియన్ కి సహకరించదు. సో ఆల్ 4 ఆర్ ది రైట్ ఆప్షన్స్.
నెక్స్ట్ సెలెక్ట్ ది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ లేయరింగ్. లేయరింగ్ అంటున్నాడు అంటే రూటింగ్. ఓకే, సర్పంటైల్ లేయరింగ్ is suitable for plants for blank flexible shoots. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు నిజమే. ఎయిర్ లేయరింగ్ is commonly used for lychee propagation, which is very true. Trench of the stool layering is used for apple rootstocks. నిజమే. స్టూల్ లేయరింగ్ అన్నాడు చూసారా, అంటే మౌండ్ ఆర్ ద ట్రెంచ్ ఆఫ్ ద స్టూల్ లేయరింగ్ యాపిల్ rootstocks కి వివిడ్ గా ఉపయోగించేది. సింపుల్ లేయరింగ్ is also known as mound layering. సింపుల్ లేయరింగ్ అనేది మౌండ్ లేయరింగ్ అంటారు. స్టూల్ లేయరింగ్ is also known as mound layering. ఓకే, స్టూల్ లేయరింగ్ is also known as mound layering. ఓకేనండి. నెక్స్ట్ ది ఫాగింగ్ యూనిట్ రిమూవ్స్ ది ఫాగింగ్ యూనిట్ ఏం చేస్తుంది, హ్యూమిడిటీని పెంచుతుంది. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏం చేస్తుంది, హాట్ ఎయిర్ ని రిమూవ్ చేస్తుంది. కూలింగ్ ప్యాడ్ ఏం చేస్తుంది, ఎవాపరేటివ్ కూలింగ్ చేస్తుంది. షేడ్ నెట్ సోలార్ రేడియేషన్ కంట్రోల్ చేస్తుంది. సో 2, 1, 3, 4 are the right answers. Budding is more successful in citrus during periods when bark slips easily. Bark slips easily అంటే juvenile అంటే లేత మొక్కలైతే చాలా చక్కగా ఉంటుంది ఈ గ్రాఫ్టింగ్ అనేది అని చెప్తోంది. లేత మొక్కలైతే గనక అని. బార్క్ స్లిప్పింగ్ అక్కర్స్ when cambium is actively dividing. cambium ఎప్పుడు యాక్టివ్లీ డివైడ్ అవుతుంది, జువెనైల్ ప్లాంట్స్ లోనే ఎక్కువగా డివైడ్ అవుతుంది. ముదురు తొండముచ్చు ముదురులో ప్లాంట్స్ లో దగ్గర అవ్వండి. సో ఏండ్ ఆర్ఆర్ ట్రూ అండ్ ఆర్ఆర్ ఎక్స్ప్లెయిన్స్ ఏ, ఎందుకంటే మనకి తెలుగులో కూడా సంతుంది మొక్క వంగు అనేది మానవ వంగునా అని. ఎందుకు, మొక్కలో ఇంకా క్యాంబియం యాక్టివ్ గా ఉంది కానీ మాన్లో క్యాంబియం యాక్టివ్ గా లేదు, ముదిరిపోయింది. అందుకని దాన్ని పెద్దవాళ్ళు ఇలాంటివి చూసి చెప్తారండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ గ్రీన్ హౌస్ కల్టివేషన్? ఆఫ్ సీజన్ ప్రొడక్షన్ ఇట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. కంప్లీట్ ఎలిమినేషన్ ఆఫ్ పెస్ట్. తగ్గుతాయి కానీ కంప్లీట్ ఎలిమినేషన్ ఎలా అయిపోతాయండి? హయ్యర్ ప్రొడక్టివిటీ పర్ యూనిట్ ఏరియా అడ్వాంటేజ్. ఎఫిషియంట్ వాటర్ అండ్ న్యూట్రియం యూజ్. సో ఇది అడ్వాంటేజ్ కింద కదా, అంటే కంప్లీట్ ఎలిమినేషన్ అవ్వదు. నెక్స్ట్ గ్రాఫ్టింగ్ అంటున్నాడు చూసారా. గ్రాఫ్టింగ్ అంటే ఏంటి, యూనియన్ ఆఫ్ ప్లాంట్స్. యూనియన్ ఆఫ్ ప్లాంట్స్ మనకు కావాల్సిన క్వాలిటీస్ రప్పించుకోవడం కోసం ప్లాంట్స్ యూనిఫై చేస్తూ ఉంటాం. సో మ్యాంగో వచ్చేసరికి ఏం ఉపయోగిస్తాం, వెనీర్ గ్రాఫ్టింగ్, అవునా కదా? ఓకే, వెనీర్ గ్రాఫ్టింగ్ అనుకున్నాం. బట్ మెయిన్ గా మనకి సిట్రస్ అనగానే ఏంటి కావాల్సింది, బడ్డింగ్ కదండి, ప్యాచ్ బడ్డింగ్ C3. పోమోగ్రెనేట్ వచ్చేసరికి ఏమిటి, సపోటా వచ్చేసరికి మీకు ఎనార్చింగ్ గ్రాఫ్టింగ్ అంటారండి. ఎనార్చింగ్ గ్రాఫ్టింగ్ అంటే ఏం లేదండి, సపోటా 1 ప్లాంట్ ఇక్కడ ఉంది ఒక కుండీలో, సపోటా 2 ప్లాంట్ ఈ కుండీలో ఉంది. ఓకేనండి. ఇక్కడి నుంచి ఒక కారణం వచ్చింది, ఇక్కడి నుంచి ఒక కారణం వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తారు, దీని అవుటర్ బార్క్ ని రిమూవ్ చేస్తారు, దీని అవుటర్ బార్క్ ను కూడా రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేసి రెండింటిని కూడా జాయిన్ చేస్తారు. రెండింటిని కూడా జాయిన్ చేసి టేప్ వేసి కట్టేస్తారు. కట్టేసిన తర్వాత ఇక్కడ రూట్స్ అనేవి కొన్నాళ్ళకి ఏమంటారు, దీన్ని అప్రోచ్ గ్రాఫ్టింగ్ అని కూడా అంటారు కదా, కొన్నాళ్ళకి యూనియన్ అయిపోతుంది. యూనియన్ అయిపోయిన తర్వాత ఒకదాన్ని కట్ చేసేస్తారు. ఓకే, సో దీన్ని ఎనార్చింగ్ లేదా అప్రోచ్ గ్రాఫ్టింగ్ అని అంటారు. ఎనార్చింగ్ లేదా అప్రోచ్ గ్రాఫ్టింగ్ అని అంటారు. ఓకేనా. సో సపోటా ఎనార్చింగ్ లేదా అప్రోచ్ గ్రాఫ్టింగ్ తో అవుతుంది. పోమోగ్రానైట్ హార్డ్వుడ్ కటింగ్స్ తో అంటున్నాడు, బట్ పోమోగ్రానైట్ వచ్చేసరికి సర్పంటైన్ లేయరింగ్ తో కూడా చేస్తూ ఉంటారు. గ్రేప్ వచ్చేసరికి హార్డ్వుడ్ కటింగ్స్, అది ఆబ్వియస్. సో 1, 2, 3, 4, 49 ఏ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకే. Next one. Which of the following is not true about cuttings? IBA increases rooting in most woody plants, which is right. Leaves soft wood cuttings require high humidity for survival, which is very right. High CN ratio favors root emissions, right. Soft wood cuttings are best taken completely from dormant plants. No. Actively dividing plants దగ్గర నుంచే సాఫ్ట్ వుడ్ కటింగ్స్ తీసుకుంటూ ఉంటారు. డార్మెంట్ ప్లాంట్స్ నుంచి తీసుకునేది హార్డ్ వుడ్ కటింగ్స్. Actively dividing plants give softwood cuttings. Give softwood cuttings. So, ఇది wrong. It not true.
Okay, next one. Consider the following statements about the horticulture economic importance. Horticulture crops generate higher net returns per unit area than cereals. నిజమే. Horticulture supports agro industries such as processing, packaging, cold storage. నిజమే. Horticulture crops are always have shorter mature periods than field crops. No. Horticulture contributes significantly to women employment. Okay, ఇది కూడా అనుకోవచ్చు, బట్ 1 to 4 are the right answers. దాన్ని బట్టి చూస్తే కనుక 51 అనేది 1 to 4 are the right answers. Next one. లైకోపీన్ అనగానే చెప్పండి టొమాటో. విటమిన్ ఏ ప్రికర్సర్స్ దేంట్లో ఉంటుంది? క్యారెట్ లో ఉంటుంది. క్యారెట్ ఉందా ఇక్కడ? ఓకే, లేదు, బట్ పాపాయ ఉంది కాబట్టి పాపాయ పెట్టేద్దాం. ఐరన్ దేంట్లో ఉంటుంది? స్పినచ్ లో ఉంటుంది. విటమిన్ సి దేంట్లో ఉంటుంది? ఆమ్లాలో ఉంటుంది. సో 3, 2, 1, 4 ఏ ఇస్ ది రైట్ ఆన్సర్. ఏ అండి, ఏ ఇస్ ది రైట్ ఆన్సర్. ఏ. హార్డ్వుడ్ కటింగ్స్ జనరలీ రూట్ లెస్ ఈజీలీ దెన్ సాఫ్ట్వుడ్ కటింగ్స్, విచ్ ఈస్ వెరీ ట్రూ. Hardwood cuttings contain less stored carbohydrate than the softwood cuttings. ఇది ట్రూ కాదండి, ఎందుకంటే హార్డ్వుడ్ కటింగ్స్ లోనే ఎక్కువ కార్బోహైడ్రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ సారీ, వీడు ఏమన్నాడు? హార్డ్వుడ్ కటింగ్స్ జనరల్లీ రూట్ లెస్ ఈజీలీ దెన్ ది సాఫ్ట్వుడ్ కటింగ్స్. సో ఏ అనేది ట్రూ, కరెక్టే, అది కరెక్టే. బట్ బి ఆర్ అనేది ఫాల్స్, ఎందుకంటే ఆర్ ఏమంటుంది? అసలు హార్డ్వుడ్ కటింగ్స్ అనేది కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువ ఉంటుందని అండి. లేదు, హార్డ్వుడ్ కటింగ్స్ లోనే కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఏ ఇస్ ట్రూ బట్ ఆర్ ఇస్ ఫాల్స్. సి ఇస్ ది ఆప్షన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్హిబిట్ రూటింగ్ కటింగ్ ఇన్ ద ప్లాంట్స్? రూటింగ్ ఇన్ కటింగ్స్, ఇన్హిబిట్ రూటింగ్. వెరీ హై నైట్రోజన్ కంటెంట్, వెరీ గుడ్, నిజమే. లో కార్బోహైడ్రేట్ లేబుల్స్, నిజమే, ఇది కూడాను. ఎక్సెసివ్ డెసికేషన్ ఆఫ్ కటింగ్స్, ఇది కూడా. Uses of IBA, it increases root cutting, it increases rooting, decrease that. So 1, 2, 3 are the right answers. Next, air layering, goatee, ఏమవుతుంది? లిచీకి ఫేమస్. సింపుల్ లేయరింగ్ అంటే గుర్తుపెట్టుకోండి, జాస్మిన్. సర్పంటైన్ లేయరింగ్ వచ్చేసరికి వీడు ఇక్కడ గ్రేప్ వైన్ అంటున్నాడు. సో గ్రేప్ వైన్ చూద్దాం అందాక. స్టూల్ ఆర్ మౌండ్ లేయరింగ్, ఇది ఆబ్వియస్లీ యాపిల్. సో 2, 1, 3, 4 is the should be the right answer. Let me check. 2, 1, 3, 4. Yes, 2, 1, 3, 4 is the right answer. Right. The cambial alignment between scion and stalk is more crucial in grafting than in budding. నిజమేనండి, ఇది కరెక్ట్. In budding, a smaller segment of cambium is involved in making alignment easier, which is very true. A and R are true and R is correct explanation of A. అంటే మీకు బడ్డింగ్ లో ఏముంటుంది? చిన్నగా ఒక చిన్న పెచ్చు తీస్తారు. పెచ్చు తీసి దానికి అప్పుడే లేతగా మొదలవుతున్న చిగురు టాప్ దగ్గర చిన్న పెచ్చు తీస్తారు, అంతే. ఆ పెచ్చు ఒకటి తీసి ఏం చేస్తారు? ఒక స్టెమ్ దగ్గర ఇలాగా పెచ్చుల కింద లేపి దాని మధ్యలో ఈ చిగురు టాకుని పెట్టేసి గ్రాఫ్టింగ్ చేసేస్తారు. లేదా ప్యాచ్ కింద కట్ చేసి దాంట్లో ఇది పెట్టేసి గ్రాఫ్టింగ్ చేసేస్తారు. ఏదో ఒకలా చేస్తారు మీరు. కానీ అక్కడ క్యాంబియల్ అలైన్మెంట్ అనేది అవసరం ఉండదు, ఎందుకంటే ఆ చిగురు టాకు దగ్గర ఉన్న స్టెమ్ అనేది, ఆ బార్క్ అనేది చాలా చాలా తక్కువ తినిపిస్తుంది. సో అలా చూసుకుంటే కనుక క్యాంబియల్ అలైన్మెంట్ అనేది అవసరం ఉండదు, విచ్ ఇస్ వెరీ ట్రూ. అండ్ బెటర్ కంట్రోల్ ఆఫ్ ద విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆఫ్ ద ట్రూ రిగార్డింగ్ ది గ్రీన్ హౌస్ అడ్వాంటేజెస్? బెటర్ కంట్రోల్ ఆఫ్ టెంపరేచర్, వెరీ గుడ్. ప్రొటెక్షన్ ఫ్రమ్ రెయిన్ అండ్ విండ్ డ్యామేజ్, వెరీ గుడ్. కంప్లీట్ ఎలిమినేషన్ ఉండదండి, డిసీజ్ తగ్గిస్తుంది అంతే. Possibility of CO2 enrichment, which is very true. So 1 to 4 are the right answers. Next one, sawtooth roof. ఎన్నిసార్లు మీకు చెప్పాను, బట్ మీకు ఇంకొకసారి చెప్తున్నాను. మీరు గ్రీన్ హౌస్ బిల్డింగ్స్ స్ట్రక్చర్స్ అనేవి ఇప్పటిదాకా ఎన్ని రకాలు చూసారు? ఒకటి చెప్పండి. sawtooth, uneven, even, lean-to type, నెక్స్ట్ వచ్చేసరికి కాన్సెప్ట్ టైప్. ఒక్కటి మాట్లాడుకుందాం. సాటూత్ అంటే ఏంటి? ఇలా ఉంటుంది. గ్రీన్ హౌస్ యొక్క ట్రస్సులు ఈ విధమైన షేప్ లో ఉంటాయి. అనీవెన్ అయితే ఎలాగ పొడుగ్గా ఉండి ఇలా తక్కువగా ఉంటుంది, అంతే. ఒకవైపు స్లోప్ ఎక్కువగా ఉంటుంది, ఒకవైపు స్లోప్ తక్కువగా ఉంటుంది. అలాగా, సారీ, ఇది స్లోప్ తక్కువ, ఇది స్లోప్ ఎక్కువ. ఓకే. ఈవెన్, రెండిటి వైపు కూడా స్లోప్ ఈక్వల్ గా ఉంటుంది. ఆల్ఫా
ఆల్ఫా. లీన్ టు టైప్ అంటే ఒక బిల్డింగ్ వాల్ ని సపోర్ట్ చేసుకుని ఒకవైపు ట్రస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తాం. నెక్స్ట్ కాన్సే టైప్. కాన్సే టైప్ అంటే ఆర్చ్ టైప్ అండి. ఆర్చ్ టైప్. కాన్సే టైప్ అంటే ఆర్చ్ టైప్. ఓకేనా? సో ఇప్పటిదాకా మీకు ఎన్ని వచ్చాయి? 5 టైప్స్ ఆఫ్ ది గ్రీన్ హౌస్ స్ట్రక్చర్స్ తీసుకున్నారు ఇప్పటిదాకా మీరు చూస్తే కనుక. ఓకే, సో గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడాను. ఒక్కో దానికి ఒక్కోటి ఏంటి. మీకు లీన్ టు టైప్ అంటే మీకు గుర్తొచ్చేస్తుంది ముందర. ఒక సపోర్ట్ వాల్ ని తీసుకొని, అంటే ఒక ఇల్లు ఏదో ఉంది, దాని సపోర్ట్ వాల్ ని ఆధారంగా చేసుకుని ఇంకొక వైపు ఇలాగ స్లోప్ కింద కట్టాడు. సో C is 3 బిల్ట్ అగైన్స్ సపోర్ట్ వాల్. ఈవెన్ స్పాన్ అంటే 2 ఈక్వల్ రూఫ్ స్లోప్స్. నిజమే, D is 4. నెక్స్ట్ కాన్సే టైప్ అంటే ఏంటి? ఆర్చ్డ్ రూఫ్. ఆర్చ్ టైప్ అన్నాను కదా, ఆర్చ్డ్ రూఫ్. B is 2 అండ్ సాటూత్ రూఫ్ లెస్ న్యాచురల్ వెంటిలేషన్. సో A is 1, B is 2, C is 3, D is 4. ఓకే, సెలెక్ట్ ది ఇన్కరెక్ట్ క్రాప్ ప్రాపగేషన్ పేర్. గోవా ప్యాచ్ బెడ్డింగ్ కాదండి, సపోటా ఎనార్చింగ్, సిట్రస్ హార్డ్వుడ్ కటింగ్స్ కాదు, గ్రేప్స్ హార్డ్వుడ్ కటింగ్స్. ఇక్కడ AC రెండు కూడా ఇన్కరెక్టే. ఓకేనండి, రెండు కూడా ఇన్కరెక్ట్. ఇక్కడ గోవా అనేది ఎయిర్ లేయరింగ్ ద్వారా కూడా చేస్తారు. ఓకే, సిట్రస్ అనేది ఎప్పుడు కూడా బడ్డింగ్ ద్వారా మాత్రమే చేస్తారు సిట్రస్ అనేది. ఓకే, సిట్రస్ జాతివన్నీ కూడా. నెక్స్ట్, which of the following is not true about grafting? Grafting success improves when the stalk and sign are closely related. నిజమే. ఇది నాట్ ట్రూ ఎలా అవుతుంది? ఇది ట్రూ. హై సాప్లోయిడ్ గ్రాఫ్ట్ యూనియన్ రెడ్యూసెస్ క్యాలస్ ఫార్మేషన్. ఓకే, ఇది కూడా నిజమే. చెట్టు అదే అక్కడ రూట్స్ ఫార్మ్ అవునండి, లేదా గ్రాఫ్టింగ్ కూడా అవనండి. గ్రాఫ్టింగ్ ఈజ్ వెరీ రేర్లీ సక్సెస్ఫుల్ ఇన్ మోనోకాట్స్ డ్యూ టు అబ్సెన్స్ ఆఫ్ కంటిన్యూస్ క్యామియన్. ఇది కూడా ట్రూవే. గ్రాఫ్ట్ కెన్ బి ఈజీలీ పర్ఫార్మ్డ్ ఆన్ ఎనీ ప్లాంట్ రిగార్డ్లెస్ ఆఫ్ ఏజ్. ఇది మాత్రం ట్రూ కాదు. ఎందుకంటే జువెనైల్ ఏజ్ లో ఉన్న ప్లాంట్స్ దగ్గర వచ్చేసరికి వాటి దగ్గర గ్రాఫ్టింగ్ చాలా ఈజీగా చేసేగలం, కానీ ముదిరిపోయిన వాటి దగ్గర మాత్రం గ్రాఫ్టింగ్ మనం చేయలేం. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా షేర్ చేసి నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. And thank you so much. Bye bye. Jai Hind.